ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొద్దిమంది వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. వీరు తమ తెలివితేటలు, పట్టుదలతో అపారమైన సంపదను కూడగట్టుకున్నారు. ఈ వీడియోలో అలాంటి వారి గురించి తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చీకటి అనుకున్న చోట ఒక వెలుగు, సాధ్యం కాదనుకున్న చోట ఒక కొత్త దారి. ఇది ఎలాన్ మస్క్ జీవితం. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఎప్పటికీ ముందుండో ఈ వ్యక్తి టెక్నాలజీ ప్రపంచాన్ని తనదైన శైలిలో మార్చాడు. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ ఈ సంస్థలు సాంకేతిక విప్లవానికి నాంది పలికాయి. ఎలాన్ మస్క్ 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు. చిన్నప్పటి నుండి సాంకేతికతపై విపరీతమైన మక్కువ. తన తొలి కంప్యూటర్ను 10 ఏళ్లకే పొందాడు. 12 ఏళ్లకే తన మొదటి వీడియో గేమ్ను తయారు చేసి అమ్మాడు. చిన్నప్పటి నుండి పుస్తకాలు, ఫిజిక్స్, ఇంజనీరింగ్పై ఆసక్తితో ముందుకు సాగాడు. మస్క్ చదువు ముగించాక అమెరికాకు వెళ్ళాడు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన అతను వ్యాపారంలో అవకాశాలను చూశాడు. X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ స్టార్టప్ను ప్రారంభించి తర్వాత అది పేపాల్గా మారింది. ఈ సంస్థను ఈబే కొనుగోలు చేయడం ద్వారా మస్క్కు మిలియన్ల డాలర్లు లభించాయి. ఎలాన్ మస్క్ కల నాసా లాగా ఓ సంస్థను నడపాలని. స్పేస్ ఎక్స్ 2002లో స్థాపించి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయాణం సాధ్యమని నిరూపించాడు. 2008లో ఫాల్కన్ 1 రాకెట్ విజయవంతమైంది. తర్వాత నాసాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ మెగాస్టార్. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించింది. మస్క్ ఇందులో ప్రధాన భాగస్వామిగా మారి కార్ల పరిశ్రమను పూర్తిగా మార్చేశాడు. టెస్లా మార్కెట్ను ఆధిపత్యం చెలాయించడం వెనుక మస్క్ ఆలోచనలు కీలకం. 2025 నాటికి ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తి $342 బిలియన్ అంచనా వేయబడింది. ఇది ప్రధానంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీల వాటాల వల్ల పెరిగింది. టెస్లా కంపెనీలో మస్క్ సుమారు 13% వాటాను కలిగి ఉన్నాడు. దీని విలువ దాదాపు $180 బిలియన్. ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్లో అతనికి 42% వాటా ఉంది. దీని విలువ సుమారు $100 బిలియన్. మానవ మెదడును కంప్యూటర్లతో అనుసంధానించాలనే ఉద్దేశంతో న్యూరాలింక్ కంపెనీ ప్రారంభించగా భూగర్భ రహదారుల కోసం బోరింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. వీటి కలిపిన ఆస్తి విలువ $10 to $15 బిలియన్. ఎలాన్ మస్క్ గత కొన్నేళ్లుగా తన అత్యధిక భవనాలను విక్రయించి తక్కువ ఖర్చుతో నివాసం ఉండేలా మారాడు. ప్రస్తుతం టెక్సాస్లోని బోకా చీకా వద్ద చిన్న ప్రైవేట్ హౌస్లో నివసిస్తున్నాడు. ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు వైపే ఉంటాయి. న్యూరాలింక్ ద్వారా మానవ మెదడు, కంప్యూటర్ కనెక్షన్, బోరింగ్ కంపెనీ ద్వారా మెట్రో లాంటి వేగవంతమైన భూగర్భ రహదారులు ఇవన్నీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. 2025 నాటికి $342 బిలియన్ అంచనా. మార్క్ జకర్బర్గ్ ఒక టెక్నాలజీ విప్లవకారుడు. సోషల్ మీడియా ప్రపంచాన్ని మార్చిన మహావ్యాపారి. 2004లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఫేస్బుక్ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ను కొత్త దిశగా తీసుకెళ్లాడు. మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీ ద్వారా బిలియన్ల డాలర్ల సంపాదన చేసిన జకర్బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ టెక్నాలజీ లాంటి కొత్త మార్గాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. 2025 నాటికి మార్క్ జకర్బర్గ్ మొత్తం ఆస్తి $216 బిలియన్ అంచనా వేయబడింది. ఆయన ఫేస్బుక్ అంటే ఇప్పుడు ఇది మెటా ద్వారా అత్యధిక సంపాదనను సంపాదించాడు. మెటా ప్లాట్ఫామ్స్లో అతనికి 13% వాటా ఉంది. దీని విలువ దాదాపు $190 బిలియన్. టెక్నాలజీ విభాగం జకర్బర్గ్ న్యూరో సైన్స్, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. వీటి విలువ సుమారు $20 బిలియన్. జకర్బర్గ్కు హవాయ్లో విలాసవంతమైన దీవులు, కాలిఫోర్నియాలో భారీ విల్లాలు ఉన్నాయి. వీటి విలువ $6 బిలియన్ పైగా ఉంటుంది. ఎలాన్ మస్క్, మార్క్ జకర్బర్గ్ ఇద్దరూ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక వ్యాపారులు. ఒకరు అంతరిక్ష ప్రయాణాన్ని, మానవ మెదడు, కంప్యూటర్ అనుసంధానాన్ని రూపొందిస్తుండగా మరొకరు మెటావర్స్, ఏఐ, డిజిటల్ కమ్యూనికేషన్ను నూతనంగా నిర్మిస్తున్నారు. జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తి $200 బిలియన్ పైగా ఉందని అంచనా. అమెజాన్ వాటా 10% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న బెజోస్ దీనివల్ల $170 బిలియన్ పైగా సంపాదించాడు. బ్లూ ఆరిజిన్ స్పేస్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడి పెట్టి దీని విలువ $10 బిలియన్ పైగా ఉంది. అమెరికాలో సియాటిల్, బెవర్లీ హిల్స్, వాషింగ్టన్ DC, టెక్సాస్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లను కలిగి ఉన్నాడు జెఫ్ బెజోస్. దాని మొత్తం విలువ $5 బిలియన్. మీడియా హోల్డింగ్స్ 2013లో ద వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేశాడు. దీని విలువ $1 బిలియన్. గూగుల్,
ఊబర్, ఎయిర్బిఎన్బి వంటి ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి $15 బిలియన్ పైగా సంపాదించాడు. బెజాస్ భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అమెజాన్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. లారీ ఎలిసన్ ఒక కోడింగ్ జీనియస్, వ్యాపార వ్యూహకర్త మరియు సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని మార్చిన అసాధారణ వ్యక్తి. 1944లో న్యూయార్క్లో జన్మించిన ఆయన చిన్ననాటే కంప్యూటర్లపై ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ విశ్వవిద్యాలయం పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాడు. 1977లో ఆరకిల్ కార్పొరేషన్ను స్థాపించి డేటాబేస్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాడు. ఆరకిల్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు, పెద్ద సంస్థలు అన్నీ ఆరకిల్ డేటాబేస్ను ఉపయోగించాయి. ఎలిసన్ వ్యాపార చైతన్యం, కస్టమర్ అవసరాలపై లోతైన అవగాహన అతనిని ప్రపంచంలోని అతి గొప్ప ధనవంతుల్లో ఒకరిగా మార్చింది. 2025 నాటికి లారీ ఎలిసన్ మొత్తం ఆస్తి $192 బిలియన్ అంచనా వేయబడింది. అతనికి ఆరకిల్లో 42% వాటా ఉంది. దీని విలువ $150 బిలియన్ పైగా. ఎలిసన్ టెస్లా కంపెనీలో $10 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాడు. హవాయిలోని లానై దీవిని కొనుగోలు చేసి అక్కడ లగ్జరీ హోటల్స్, ఫామ్లను అభివృద్ధి చేశాడు. దీని విలువ $1 బిలియన్. మాలిబు, బెవర్లీ హిల్స్, నెవాడా, ఫ్లారిడా వంటి ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లు కలిగి ఉన్నాడు. వీటి విలువ $5 బిలియన్. ఎలిసన్ వివిధ స్టార్టప్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ రంగాల్లో $20 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాడు. ఎలిసన్ కొత్త టెక్నాలజీలను ఆరకిల్లో ప్రవేశపెట్టి ప్రపంచంలోని ఏఐ ఆధారిత డేటాబేస్ మార్కెట్ను ఆధిపత్యం చెలాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. లారీ ఎలిసన్ సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చిన టెక్ మేధావి. ఆరకిల్ ద్వారా కోటీశ్వరుడుగా మారిన అతను ఇంకా కొత్త ఆవిష్కరణలను చేస్తూనే ఉన్నాడు. 2025 నాటికి కూడా అతను ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచాడు. వారెన్ బఫెట్. ఈ పేరుతోనే స్టాక్ మార్కెట్ ప్రపంచం నివ్వెరపోతుంది. అతను ఒక సంపన్నుడు మాత్రమే కాదు, పెట్టుబడుల యోధుడు. 1930లో అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో జన్మించిన బఫెట్ చిన్ననాడే వ్యాపారానికి, డబ్బును పొదుపుగా వినియోగించుకోవడానికి పెద్దపీట వేశాడు. 11వ ఏటనే తన తొలి స్టాక్ను కొనుగోలు చేయడం ద్వారా అతని పెట్టుబడి ప్రయాణం ప్రారంభమైంది. ఆయన పెట్టుబడుల విధానం విలువ పెట్టుబడి అనే సిద్ధాంతంపై ఆధారపడింది. బర్క్షైర్ హ్యాత్వే అనే కంపెనీని అధిగమించి దాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థలలో ఒకటిగా మార్చాడు. నైక్, కోకోకోలా, యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి బిలియన్ల డాలర్లు సంపాదించాడు. 2025 నాటికి వారెన్ బఫెట్ మొత్తం ఆస్తి $135 బిలియన్ అంచనా వేయబడింది. బఫెట్ అధినేతగా ఉన్న ఈ సంస్థ బిలియన్ల విలువైన వ్యాపారాలను కలిగి ఉంది. అతనికి ఈ కంపెనీలో $120 బిలియన్ విలువైన వాటా ఉంది. బఫెట్ పెట్టుబడి పెట్టిన ప్రధాన కంపెనీలు యాపిల్, కోకోకోలా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెరికన్ ఎక్స్ప్రెస్. వీటి విలువ $10 బిలియన్. ఆయన 1958లో $31,500కి కొనుగోలు చేసిన నెబ్రాస్కా ఇంట్లోనే ఇంకా నివసిస్తున్నాడు. లగ్జరీ లైఫ్ను అస్సలు అభిరుచిగా పెట్టుకోలేదు. ఆయన ప్రాపర్టీల మొత్తం విలువ $500 మిలియన్ మాత్రమే. వారెన్ బఫెట్ సంపదను పేదల సంక్షేమానికి వినియోగించాలని ఆశిస్తున్నాడు. ఆయన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రపంచ ఆరోగ్య, విద్యా రంగాల్లో సహాయపడుతున్నారు. వారెన్ బఫెట్ నిజమైన స్టాక్ మార్కెట్ ద్రవ్యశాస్త్రజ్ఞుడు. విలువ పెట్టుబడుల ద్వారా కోటీశ్వరుడుగా ఎదిగిన ఆయన ధనానికి నిజమైన అర్థమేంటో ప్రపంచానికి చూపిస్తున్నాడు. 2025 నాటికి కూడా ఆయన పెట్టుబడి వ్యూహాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. బఫెట్ తన సంపదలో 99% దానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు $50 బిలియన్ పైగా చారిటీస్కు విరాళంగా ఇచ్చారు. ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు లారీ పేజ్. 1973లో అమెరికాలో జన్మించిన పేజ్ చిన్నతనం నుంచే కంప్యూటర్లను, గణిత శాస్త్రంను, ఇంజనీరింగ్పై ఆసక్తి కనబరిచాడు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న సమయంలో తన స్నేహితుడు సెర్గీ బిన్తో కలిసి బ్యాక్రబ్ అనే సెర్చ్ ఇంజిన్ను ప్రాజెక్టుగా ప్రారంభించాడు. అదే తర్వాత గూగుల్గా మారి ప్రపంచపు నంబర్ 1 సెర్చ్ ఇంజిన్గా నిలిచింది. 2025 నాటికి లారీ పేజ్ మొత్తం ఆస్తి $156 బిలియన్ అంచనా వేయబడింది. 1998లో గూగుల్ను అధికారికంగా స్థాపించిన పేజ్ ఆన్లైన్ సమాచారాన్ని విభజించి అందరికీ అందుబాటులో ఉంచే గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు. గూగుల్ కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాకుండా యూట్యూబ్, ఆండ్రాయిడ్, క్రోమ్, జీమెయిల్ వంటి అనేక విభాగాల్లో విస్తరించి ప్రపంచాన్ని ఆకర్షించింది. గూగుల్ను తాను స్థాపించినప్పటికీ ఆల్ఫాబెట్ కంపెనీలో అతనికి $140 బిలియన్ విలువైన వాటా ఉంది. కిటీ హాక్,
ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీలో పెట్టుబడి పెట్టి భవిష్యత్ రవాణా రంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్యాలికో మానవ జీవన కాలాన్ని పొడిగించేందుకు పరిశోధనలు చేసే బయోటెక్ సంస్థ. దీని విలువ $5 బిలియన్. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో, మాంటానా, బహామాస్ తదితర ప్రాంతాల్లో $2 బిలియన్ విలాసవంతమైన ఇళ్ళు, ప్రైవేట్ ఐలాండ్లు కలిగి ఉన్నాడు. లారీ పేజ్కు సెన్సస్ అనే విలాసవంతమైన యాట్, గల్ఫ్ స్ట్రీమ్ G650 ప్రైవేట్ జెట్ ఉన్నాయి. వీటి విలువ $1 బిలియన్. లారీ పేజ్ AI, స్పేస్ టెక్నాలజీ, ఆరోగ్య పరిశోధనలు వంటి రంగాల్లో భవిష్యత్తును మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గూగుల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. లారీ పేజ్ ఒక నిజమైన టెక్నాలజీ మేధావి. గూగుల్ ద్వారా ప్రపంచ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చిన అతను ఇప్పుడు AI, స్పేస్ టెక్, లైఫ్ ఎక్స్టెన్షన్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. 2025 నాటికి కూడా అతను అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. సెర్గీ బ్రిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన గొప్ప వ్యక్తి. 1973లో రష్యాలోని మాస్కోలో జన్మించిన బెన్ చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్ళాడు. ఆయన తండ్రి గణిత శాస్త్రవేత్త కావడంతో చిన్నప్పటి నుండే గణితం, కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్నాడు. 2025 నాటికి సెర్గీ బ్రిన్ మొత్తం ఆస్తి $150 బిలియన్ అంచనా వేయబడింది. బిన్కు ఆల్ఫాబెట్ కంపెనీలో $135 బిలియన్ విలువైన వాటా ఉంది. డీప్ మైండ్ మానవ మేధస్సును మించిన కంప్యూటర్ మోడల్స్ అభివృద్ధి చేసే సంస్థలో పెట్టుబడి. ఆటోనమస్ వెహికల్స్ వేమో అనే గూగుల్ అనుబంధ కంపెనీ ద్వారా $5 బిలియన్ పెట్టుబడి. బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీస్, ఫిన్టెక్, డిజిటల్ కరెన్సీ పరిశోధనలకు $2 బిలియన్ పెట్టుబడి. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు లారీ పేజ్తో కలిసి బ్యాక్రబ్ అనే సెర్చ్ ఇంజిన్ను అభివృద్ధి చేశాడు సెర్గీ బ్రిన్. అది తర్వాత గూగుల్గా మారి ప్రపంచాన్ని శాసించే కంపెనీగా ఎదిగింది. గూగుల్ వ్యాపారం పెరిగే కొద్దీ బిన్ AI, క్లౌడ్ కంప్యూటింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి రంగాల్లో ముందడుగు వేశాడు. కాలిఫోర్నియాలోని లగ్జరీ విల్లా, న్యూయార్క్, మయామి, హవాయి తదితర ప్రాంతాల్లో $3 బిలియన్ విలువైన ఇళ్ళు, ప్రైవేట్ ఐలాండ్లు, గల్ఫ్ స్ట్రీమ్ G650 ప్రైవేట్ జెట్, కొన్ని విలాసవంతమైన యాట్లు కలిగి ఉన్నాడు. వీటి విలువ $1 బిలియన్. సెర్గీ బ్రిన్ AI, క్రిప్టోకరెన్సీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాడు. గూగుల్ను AI ఆధారిత కంపెనీగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. సెర్గీ బ్రిన్ గూగుల్ను ప్రపంచంలోనే అతి శక్తివంతమైన టెక్నాలజీ కంపెనీగా తీర్చిదిద్దిన అద్భుత మేధావి. 2025 నాటికి కూడా అతను ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. అమాన్సియో ఆర్టెగా పేరు వినగానే జారా, ఫాస్ట్ ఫ్యాషన్ అనేవి మనకు వెంటనే గుర్తొస్తాయి. ఆయన కష్టపడి పనిచేయడం, తక్కువ ధరలో అధిక నాణ్యతను అందించడం అనే వ్యాపార తత్వాన్ని పాటించి ప్రపంచపు అతి పెద్ద ఫ్యాషన్ రీటైల్ సంస్థలను నిర్మించాడు. 1936లో స్పెయిన్లో జన్మించిన ఆర్టెగా చిన్నతనంలోనే దుస్తుల వ్యాపారంలో ప్రవేశించాడు. బట్టల షాపులో సహాయకుడిగా ప్రారంభమైన అతని జీవితం క్రమంగా జారా, ఇండిటెక్స్ గ్రూప్ వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ల స్థాపనకు దారితీసింది. 1975లో జారా బ్రాండ్ను ప్రారంభించిన అతను కేవలం కొన్ని దశాబ్దాల్లోనే దీన్ని ఫాస్ట్ ఫ్యాషన్ జాయింట్గా మార్చాడు. నేడు ఇండిటెక్స్ గ్రూప్ ద్వారా జారా, మాసిమో దత్తి, పుల్ అండ్ బేర్, బర్ష్కా వంటి అనేక ఫ్యాషన్ బ్రాండ్లను నిర్వహిస్తూ పోషాక్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాడు. 2025 నాటికి అమాన్సియో ఆర్టెగా మొత్తం ఆస్తి $99 బిలియన్ అంచనా వేయబడింది. ఆర్టెగా ఇండిటెక్స్లో $85 బిలియన్ విలువైన వాటా కలిగి ఉన్నాడు. జారా బ్రాండ్ ఒక్కటే సంవత్సరానికి $20 బిలియన్ పైగా ఆదాయం తెస్తుంది. ఆర్టెగా ప్రపంచవ్యాప్తంగా $12 బిలియన్ విలువైన రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కలిగి ఉన్నాడు. న్యూయార్క్, మయామి, లండన్, మాడ్రిడ్, బార్సిలోనా వంటి నగరాల్లో లగ్జరీ భవనాలు ఉన్నాయి. గల్ఫ్ స్ట్రీమ్ G650 ప్రైవేట్ జెట్, విలాసవంతమైన యాట్లు కలిగి ఉన్నాడు. వీటి విలువ $1 బిలియన్. అమాన్సియో ఆర్టెగా సస్టైనబుల్ ఫ్యాషన్పై దృష్టి పెట్టాడు. జారాని పర్యావరణహిత బ్రాండ్గా మార్చేందుకు కొత్త విధానాలను రూపొందిస్తున్నాడు. అమాన్సియో ఆర్టెగా కేవలం ఓ సాధారణ దుస్తుల వ్యాపారి నుండి ప్రపంచపు అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్లను నిర్మించిన వ్యాపార దిగ్గజం. 2025 నాటికి అతని జారా బ్రాండ్ ప్రపంచంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ లీడర్గా కొనసాగుతోంది. స్టీవ్ బామా ఈ పేరు వినగానే మైక్రోసాఫ్ట్ కంపెనీ, అతని ఎనర్జెటిక్ ప్రెజెంటేషన్స్, బిలియన్ల డాలర్ల సంపద గుర్తొస్తాయి. అతను టెక్నాలజీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన వ్యాపారవేత్త.
1956లో అమెరికాలో జన్మించిన బామర్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు బిల్ గేట్స్తో స్నేహం ఏర్పరచుకున్నాడు. అదే అతని జీవితాన్ని మారుస్తుంది. 1980లో మైక్రోసాఫ్ట్లో చేరిన బామర్ కంపెనీకి 30 ఏళ్ల పాటు సేవలు అందించి 2000 అండ్ 2014 మధ్య సీఈఓగా పనిచేశాడు. అతని నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారుల మార్కెట్లో మరింత దృఢంగా నిలిచింది. విండోస్ ఎక్స్పీ, ఆఫీస్ 365, ఎక్స్బాక్స్, అజ్యూర్ క్లౌడ్ వంటి టెక్నాలజీలు బామర్ కాలంలోనే పుట్టాయి. 2025 నాటికి స్టీవ్ బామర్ మొత్తం ఆస్తి $141 బిలియన్ అంచనా వేయబడింది. మైక్రోసాఫ్ట్లో అతనికి $110 బిలియన్ విలువైన షేర్లు ఉన్నాయి. సీఈఓగా పనిచేసిన 14 ఏళ్లలో కంపెనీ ఆదాయం $25 బిలియన్ నుండి $70 బిలియన్ పెరిగింది. 2014లో $2 బిలియన్ పెట్టుబడి పెట్టి ఎల్ఏ క్లిప్పర్స్ బాస్కెట్బాల్ జట్టును కొనుగోలు చేశాడు. నేడు ఆ జట్టు విలువ $5 బిలియన్ పెరిగింది. లగ్జరీ విల్లాలు, న్యూయార్క్, వాషింగ్టన్లో $2 బిలియన్ విలువైన భవనాలు కలిగి ఉన్నాడు. గల్ఫ్ స్ట్రీమ్ G650 ప్రైవేట్ జెట్ను కలిగి ఉన్నాడు. దీని విలువ $400 మిలియన్. బామర్ ఇప్పుడు ఫిలాంథ్రపీ, ఏఐ, స్పోర్ట్స్, క్లౌడ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాడు. స్టీవ్ బామర్ ఒక బిజినెస్ లెజెండ్. మైక్రోసాఫ్ట్ను కోటీశ్వర కంపెనీగా మార్చిన అతను 2025 నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.